సోషల్ మీడియా పక్కదారి పడుతోంది. పలువురు నెటిజన్లు అడ్డు అదుపు లేని వ్యాఖ్యలు, బాడీ షేమింగ్లు చేస్తూ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిలో ప్రముఖులు కూడా ఉండడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్ లావుగా ఉంటాడని, అతని ప్రదర్శన సైతం ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదంటూ షమా చేసిన ట్వీట్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. షమా మహమ్మద్ ట్వీట్పై నెటిజన్లు మండిపడుతున్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ రోహిత్ ఫ్యాన్స్, నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దీంతో షమా తాను చేసిన ట్వీట్ను డిలీట్ చేశారు. సోషల్ మీడియా యూజర్ ఒకరు రోహిత్ శర్మను ప్రపంచ స్థాయి ఆటగాడు అని ప్రశంసించాడు. దీనికి షమా మహమ్మద్ సంకుచిత వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ అధిక బరువు ఉన్నాడని, భారత్ కెప్టెన్లలో ఆయన ఆకట్టుకోలేని కెప్టెన్ అని బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు MS ధోని, విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్ వంటి భారత దిగ్గజాలతో పోలిస్తే అతడెంత అంటూ కామెంట్ చేశారు. రోహిత్ వెంటనే బరువు తగ్గాలని సలహా కూడా ఇచ్చారు. मैं किसी को अपमान करने के लिए ट्वीट नहीं किया था. उस ट्वीट में मैंने क्या कहा? मैंने कहा कि एक स्पोर्ट्स पर्सन के नाते वो थोड़ा ओवरवेट है. स्पोर्ट्स पर्सन के नाते तो वो बॉडी शेमिंग नहीं है. और मैंने कहा कि वो एक अनइम्प्रेसिव कैप्टन है, क्योंकि मैंने उसको कंपेयर किया था राहुल द्रविड़ से, सचिन तेंदुलकर, सौरव गांगुली, विराट कोहली और महेंद्र सिंह धोनी, कपिल देव. और उसमें तो मुझे अच्छा नहीं लगा, लेकिन मैं नहीं समझ पा रही क्योंकि हमला क्यों कर रही हो ये भक्त लोग. मैं इस दिन मैं आज ये भी कहना चाहती हूं, जब विराट कोहली ने शामी के साथ खड़े रहे थे तो कितना उनके ऊपर बीजेपी के लोग ने क्यों हमला किया. वो एक अच्छा कैप्टन है. वो जब कोई अपने उनके टीम में कोई जो कैच जब पकड़ते हैं, कोई बंदा कैच पकड़ते हैं, उसको जाके हक करते हैं. वो जब आगे से लीड करते, वो रन स्कोर करते हैं विराट कोहली. और जैसे शामी को उसने समर्थन दिया, उनके अपने टीममेट को समर्थन दिया, वो एक कैप्टन करते हैं. और जब भी कोई और टीम, दूसरे टीम के प्लेयर अच्छे करते, वो उसको कॉम्प्लीमेंट भी करते हो. तो विराट मेरे हिसाब से एक बहुत अच्छा कैप्टन है. और उनको जो हमला किया था, हमला उनके खिलाफ बीजेपी ने बोल दिया था उस समय जब विराट ने समर्थन दिया शामी को, वो गलत था ना. वो क्यों उनको क्यों आक्रमण किया बीजेपी के लोग. షమా మహమ్మద్ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీజేపీ నేతలు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. మొన్నటి వరకు భారత ఏజెన్సీలు, సంస్థలను కాంగ్రెస్ ద్వేషిస్తూ వచ్చిందని, ఇప్పుడు భారత క్రికెట్ జట్టును కూడా ద్వేషించడం ప్రారంభించారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రపంచ కప్ విన్నర్పై ఇవేం మాటలంటూ బీజేపీ నేతలు దుమ్మెత్తిపోశారు. బాడీ షేమింగ్ తగదన్న విషయం ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా షమాకు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరే అంతా అని, దశాబ్దాలుగా అది క్రీడాకారులను అవమానిస్తూనే ఉందని మండిపడ్డారు. అటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాధికా ఖేరా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రోహిత్ శర్మ తన జట్టును ప్రపంచ కప్ విజయం వైపు నడిపిస్తే రాహుల్ గాంధీ తన సొంత పార్టీని ఒక తాటిపైకి తీసుకురాలేక గందరగోళానికి లోనవుతున్నారని విమర్శించారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రికెటర్ను లక్ష్యంగా చేసుకోవడం మాని కాంగ్రెస్ ఔచిత్యం, విశ్వసనీయత, ఎన్నికల విధానంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నేతలకు రాధిక సూచించారు. అయితే తన వ్యాఖ్యలను షమా మహమ్మద్ సమర్థించుకున్నారు. ఒక స్పోర్ట్స్ పర్సన్ గా రోహిత్ అంత బరువు ఉండడం కరెక్ట్ కాదన్నది మాత్రమే తన ఉద్దేశమన్నారు. ఆ ఉద్దేశంతోనే తాను ట్వీట్ చేశానన్నారు. అలాగే మిగతా కెప్టెన్లతో పోలిస్తే రోహిత్ అంత ప్రభావవంతమైన కెప్టెన్ కాదన్నది తన అభిప్రాయం అన్నారు. ఈ విషయంపై బీజేపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వివాదం ముదరడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని పేర్కొంది. స్టార్ క్రికెటర్పై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షమా చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవని తెలిపింది. ఆ పోస్ట్ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా ట్వీట్ చేశారు. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్,
శ్రీనివాస్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శరీరంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం వేస్తున్నాయని చెప్పాలి. రోహిత్ లావుగా ఉంటాడని, అతని ప్రదర్శన సైతం ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదంటూ షమా చేసిన ట్వీట్ పై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా షమా మహమ్మద్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు ఇక బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాదంటూ రోహిత్ ఫ్యాన్స్ నెటిజన్లు పెద్ద ఎత్తున కూడా షమా మహమ్మద్ వ్యాఖ్యలను తీవ్ర తప్పుపడుతున్నారు. మరోవైపు ఇది కాంగ్రెస్ పార్టీకి చిక్కు తెచ్చే విధంగా కూడా షమా మహమ్మద్ చేసిన వ్యవహారం అయితే కూడా కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియా యూజర్ ఒకరు రోహిత్ శర్మను ప్రపంచ స్థాయి ఆటగాడని ప్రశంసించాడు. దీనికి మహమ్మద్ షమి సంకుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా రోహిత్ శర్మ అధిక బరువు ఉండడాన్ని భారత్ కెప్టెన్ లో ఆయన తట్టుకోలేని కెప్టెన్ ని భారీ షేమింగ్ కామెంట్ చేశారని, అంతేకాదు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్ వంటి భారత దిగ్గజాలతో పోలిస్తే అతడు ఎంత అంటూ కామెంట్ చేయడం కూడా ఇప్పుడు రాజకీయంలో కూడా దుమారం రేగింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ అధికారులను షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలను కూడా పెద్ద ఎత్తున తప్పుపడుతున్నారు. ఇది యొక్క రాహుల్ గాంధీ యొక్క అసమర్థతకు నిదర్శనం అంటూనే ఏకంగా రాహుల్ గాంధీ పైన ఎక్కువ పెట్టడం మహమ్మద్ షమి చేసిన ట్వీట్ తోని ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా దుమారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. షమి వైఖరి పట్ల కాంగ్రెస్ ఇప్పటికీ ఆయన పెట్టిన ట్వీట్ పట్ల కూడా కొంత ఆయనను హెచ్చరించినట్టు కూడా తెలిసింది. ఇక బీజేపీ నేతలు ఆ వ్యాఖ్యలను కూడా ఖండించారు. మొన్నటి వరకు భారత ఏజెన్సీలు సంస్థలను కాంగ్రెస్ ద్వేషిస్తూ వచ్చిందని, ఇప్పుడు భారత క్రికెట్ జట్టును కూడా ద్వేషించే విధంగా కూడా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరంటూ కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రపంచ కప్ విన్నర్ పై ఇవేం మాటలు అంటూ బీజేపీ నేతలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. బాడీ షేమింగ్ తగదన్న విషయాన్ని ఒక బాధ్యతయుతమైన ప్రజాప్రతినిధిగా మాకు తెలియదా అని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ తీరే అంతా అని దశాబ్దాలుగా క్రీడాకారులను కాంగ్రెస్ అవమానిస్తుందని కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్లు అవుతున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.